హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ చౌటుపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి. శ్రీనివాస్, హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై అయితే సంక్రాంతి వాహనాల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి చౌటుపల్ టౌన్లో ఉన్నాము. ఇక్కడ ఒక్క నిమిషం పాటు రోడ్ క్రాస్ చేసేందుకు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ను ఆపడంతో దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం, చౌటుపల్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లక్కారం స్టేజ్ వరకు వాహనాలు అయితే భారీగా నిలిచిపోతున్నాయి. మనం చూసుకోవచ్చు వాహనాల శ్రేణి ఏ రకంగా ఉందంటే చీమల దండును పట్టినట్టుగా ఒక వాహనం వెనుక మరొక వాహనంతో పాటు 4 లైన్లుగా వాహనాలు ఒకదాని వెనుకతో పాటు వెంబడిగా వాహనాల శ్రేణి అయితే భారీగా బారులు తీరుతూ కొనసాగుతూ ఉంది. ఇదే ఆ చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి అదేవిధంగా ఏపీ నందిగామ వరకు ఉన్నటువంటి ఈ హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి పూర్తిగా వాహనాల శ్రేణితో రద్దీగా మారిపోయింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాల్లో పండుగను జరుపుకునేందుకు వెళుతున్న పట్టణ వాసులతో మొత్తం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలు ఏపీ వైపు తరలి వెళ్ళాయి. సాధారణ రోజుల్లో 37,000 వాహనాలు ఏపీ వైపు తరలి వెళ్తుండగా ఈ సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో నిన్న శుక్రవారం నుంచి ఇప్పటివరకు దాదాపుగా 1,00,000కు పైగా వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు తరలి వెళ్ళినట్టుగా మనకు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెబుతున్నారు. మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా ఉన్నటువంటి 16 టోల్ బూతులలో 10 ఏపీ వైపు తెరిచి ఉంచారు, 6 హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. అయితే రద్దీని బట్టి ఆ సంఖ్యను మరింతగా ఏపీ వైపు టోల్ బూతులను పెంచే అవకాశం కూడా ఉన్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. మరోపక్క నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 12 టోల్ బూతుల్లో 7 ఏపీ వైపు, 5 హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. మొత్తంగా ఈ వాహనాల రద్దీ కనుక ఈ శనివారంతో పాటు ఆదివారం సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే శని ఆదివారాల నుంచి దాదాపుగా 17, 19 తేదీల వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఉండడంతో ఇటు విద్యాసంస్థలతో పాటు విద్యార్థులు కావచ్చు, అటు ప్రభుత్వ విద్యాసంస్థలు కావచ్చు, ప్రైవేటు ఆఫీస్ కార్యకలాపాలు మొత్తం సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు భారీగా తరలి వెళ్తుండడంతో హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందన్నట్ల తీరులో ఇక్కడికి నుంచి వెళ్ళే వాహనాల శ్రేణిని చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం హైదరాబాద్ 65వ జాతీయ రహదారి కాలు అడుగు పెట్టి రోడ్ క్రాస్ చేయలేనంత రీతిలో వాహనాలు అయితే ఒకదాని వెంట ఒక వాహనం పక్క మరొక పక్క వాహనం, అసలు వాహనాల శ్రేణి మొత్తం కూడా రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం ఏబిఎన్ స్క్రీన్పై చూస్తున్నాము. దాదాపుగా ఇప్పటికే ఆర్టీసీ సైతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 డిపోలకు సంబంధించి 644 స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. 13వ తేదీ వరకు 398 బస్సులను, అదేవిధంగా 15 నుంచి 20 తేదీ వరకు సంక్రాంతి పండుగకు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ జర్నీ వరకు 370 బస్సులను ఏర్పాటు చేసింది. మరోపక్క వాహనదారులతో సంబంధించిన ప్రైవేటు కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, స్పెషల్ బస్సులతో పాటు ఇటు రైల్వే స్టేషన్లో సైతం రైళ్లు కూడా ఇబ్బందిగా, బస్టాండ్లు సైతం కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. బస్టాండ్లు సైతం బస్టాండ్ల నుంచి తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా బస్టాండ్లకు సైతం కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి వెంట ఉన్నటువంటి దాబా హోటల్స్లో కూడా వాహనదారుల సందడితో కొనసాగుతున్న పరిస్థితి. మొత్తంగా ఇదే రద్దీ అయితే ఆదివారం వరకు కూడా కొనసాగే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. వీడియోనిస్ట్ మహేష్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చౌటుపల్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. ఇక కీసర్ టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దారులన్నీ గోదావరి జిల్లాల వైపుకే పయనమవుతా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుని కుటుంబ సభ్యులతో సహా కలిసి ఆ కారుల్లోనూ, బస్సుల్లో, రైళ్లలో ప్రత్యేకంగా తరలి వెళ్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కేసర్ టోల్ గేట్ వద్ద భారీగా వాహన శ్రేణి బారులు తీరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం నిన్నటి నుంచి కూడా ఇదే విధంగా, నిన్న రాత్రి నుంచి కూడా ఈ వాహన శ్రేణి
రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఇక నిన్న ఒక్కరోజే దాదాపు 10-15 వాహనాలు ఈ గీత టోల్ గేట్ దాటాల్సింది, 28 వాహనాలు దాటినట్టు కూడా రికార్డ్ అయింది. ఇక ఈ శనివారం అలాగే రేపు ఆదివారం ఈ 2 రోజులు కూడా ఇంకా రెట్టింపు సంఖ్యలో వాహనాలు ఈ టోల్ గేట్ ద్వారా విజయవాడ అలాగే కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర వైపు కూడా వెళ్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక వివిధ ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఎప్పుడు వృత్తిరీత్యా పనుల్లో బిజీగా ఉండేవారంతా కూడా 3 రోజుల ఆ ముచ్చటైన పండుగను ఆత్మీయులు తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకునేందుకు పయనమవుతున్నారు. మన ప్రతి కారులో కూడా చూస్తాను ఆ పిల్లలు అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులతో సహా కలిసి వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? మేము హైదరాబాద్. ఎక్కడికి ఏ ఊరు వెళ్తున్నారు? రాజమండ్రి. ఎలా సెలబ్రేట్? సంక్రాంతి అంటే మన తెలుగువారి పెద్ద పండుగ, ఎట్లా ఉంది? సంక్రాంతి అంటేనే మన రాజమండ్రి ఆంధ్రాలో సెలబ్రేషన్స్ కదా, ఎక్కడున్నా సరే అక్కడికే కాన్సన్ట్రేట్ చేయాలి కదా, అందుకే వెళ్తున్నాం. గతంలో కూడా చూసారా అక్కడ ఎలా ఉంది సెలబ్రేషన్? ఎలా ఉండబోతుంది? ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తామండి, చాలా ఎక్సలెంట్ గా జరుగుతాయి అక్కడ. అవి చూస్తున్నాము, పిల్లలతో సహా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే విధంగా వెళ్తున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రతి కారులో చూసినా కూడా ఇదే విధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇలా ఉత్సాహంగా జరుపుకోవడం, గోదావరి జిల్లాల వైపు కూడా పైన సాగిస్తూ ఉన్నారు. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఊరు వెళ్తున్నారు? శ్రీకాకుళం వెళ్తాం. శ్రీకాకుళం వెళ్తారు. సంక్రాంతి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? మంచి చేయాలని, కరోనా తత్త కదా, మంచిగా ఉండాలి. ఓకే, ఇది చూస్తాను. అదేవిధంగా చాలామంది ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి కారులో కూడా ఇదే విధంగా కుటుంబ సభ్యులతో సహా కలిసి వెళ్తారు. మేడం ఏ ఊరు మేడం? సంక్రాంతికి ఈరోజు ఈసారి ఎట్లా ప్లాన్? శ్రీకాకుళం. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ? అంటే ఉత్సవాలు పల్లెటూళ్ళు అంటే మనం హైదరాబాద్లో ఉంటాం, పల్లెటూళ్ళలోనే అక్కడ ఉన్న వాతావరణం వేరు, ఆత్మీయతలు వేరు. అందుకనే ప్రతి సంక్రాంతి మిస్ అవ్వకుండా వెళ్ళాలనే వెళ్తున్నామండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది బాగా. ఓకే, తొందరగా 5:30కి బయలుదేరాం కానీ అసలు విజయవాడ వచ్చేసరికి ఈ టైం అయింది. ఓకే, చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఎవరిని కదిలిస్తే కూడా వారి మోములో ఒక ఆనందం, ప్రత్యేకమైన కళ కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు బిజీ లైఫ్లు, ఎవరికి వాళ్ళు ఫోన్లో పలకరింపులే తప్ప నేరుగా ఎదురుపడి మాట్లాడుకునే తీరిక ఓపిక లేని ప్రస్తుత రోజుల్లో ఈ సంక్రాంతి వంటి 3 రోజుల పండుగను ఇటు మహిళలందరూ కూడా ముత్యాల ముగ్గులతోనూ అదే ఇంట్లో పిండి వంటలతో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్న నేపథ్యంలో మరోవైపు పురుషులందరూ కూడా ఆ సంప్రదాయ ఆటలతో పాటు సంక్రాంతి అంటే గుర్తొచ్చే కోడి పుంజుల పోరుని తిలకించేందుకు కూడా ప్రత్యేకంగా తమ పిల్లలకి నేటి తరం ఒక మొత్తం విశిష్టతల పండగ గొప్పతనాన్ని చెప్పే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇవాళ సెకండ్ సాటర్డే, రేపు సండేతో పాటు మరోవైపు మొత్తం ఈ 3 రోజుల పండుగను కూడా పూర్తి చేసుకుని మధ్య నిండా మరుపురాని జ్ఞాపకాలను నింపుకుని మళ్ళీ తిరిగి పయనమవుతామని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వైపు నుంచి వచ్చే అన్ని మార్గాలు పూర్తిగా వాహనాలు రద్దీకి తోడవడం, మరోవైపు ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు నియంత్రించే విధంగా అధికార యంత్రం కూడా ఈసారి ప్రత్యేకంగా చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్గేట్ వద్ద నుంచి.